హాయ్ హలో ఫ్రెండ్స్. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఉరుకు పటేల సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో తేజస్ కంచర్ల హీరోగా, ఖుష్బూ చౌదరి హీరోయిన్గా చేశారు. వీరితో పాటు గోపరాజు రమణ, సుదర్శన్, చమక్ చంద్ర సపోర్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. మరి 2 గంటలు ఉండే ఈ ఉరుకు పటేల సినిమా ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పటేల్ క్యారెక్టర్ చేసిన తేజస్ కంచర్ల గురించి. ఆయన యాక్టింగ్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఆయన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని ఆయన భుజాలపై వేసుకుని నడిపించాడు. అలాగే చమక్ చంద్ర సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ బాగుంటాయి. ఇక హీరోయిన్గా చేసిన ఖుష్బూ చౌదరి యాక్టింగ్ పర్వాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్లో సుదర్శన్తో కామెడీ ట్రై చేశారు, పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకేగా ఉంది. ముఖ్యంగా ఓ పటేల అనే వాయిస్తో వచ్చే బీజిఎం బాగుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు బాగుంటాయి. ఇంకా 15 సంవత్సరాల పగ గురించి చెప్పే సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైం 2 గంటలు ఉండడం నాకైతే బాగా నచ్చింది. ఇంకా తక్కువ ఉన్నా కానీ బాగుండేది అనిపించింది. ఇవి నాకు ప్లస్ పాయింట్స్గా అనిపించాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్లో స్క్రీన్ ప్లే. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ స్లో స్క్రీన్ ప్లేతో రన్ అవుతాయి. ఇంకా సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో జరిగే సీన్స్ అంత కన్ఫ్యూజింగ్గా ఉండవు. ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుండదు. పాటలు ఉన్నాయి, అవి అంతగా బాగోలేవు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ సర్పంచ్ కొడుకు అయిన హీరో పటేల క్యారెక్టర్లో కనిపిస్తారు. చదువురాని పటేల చదువుకున్న హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత పటేల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఓ సర్పంచ్ కొడుకు స్టోరీకి ప్రేమ, కొంచెం తండ్రి కొడుకుల సెంటిమెంట్, కొంచెం మూఢనమ్మకాలను జోడించి, కొంచెం కామెడీతో 2 గంటలు లాగించిన సినిమా ఇది. హీరో స్కూల్ లైఫ్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, హీరోయిన్తో ప్రేమ. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ప్రేమ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, దానికి కారణం ఏమిటి అనేది ఉంటుంది. ఫైనల్గా ఇదో యావరేజ్ మూవీ, ఒకసారి చూడవచ్చు. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎలాంటి వల్గర్ డైలాగులు కానీ రొమాన్స్ సీన్స్ కానీ లేవు. ఫ్యామిలీతో చూడవచ్చు. ఇక ఈ సినిమాకు నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.7 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఉరుకు పటేల మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.